వెల్కమ్ టు గౌస్ ట్యుటోరియల్. ఈరోజు మనం టాలీ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందామండి. అంటే టాలీ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. అయితే టాలీ అనేది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. టాలీ అనేది ఏంటిది? టాలీ ఈజ్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. దీన్ని ఏమంటారు? షార్ట్గా ఎఫ్ఏ అంటారు. అంటే యూనివర్సల్గా ఎక్కడైనా వాడచ్చు అనమాట. మనం స్టాండర్డ్ అంటే ఏంది? ఎక్కడైనా వాడచ్చు. మనం కంపెనీలో కానీ స్కూళ్ళలో కానీ ఎక్కడైనా ఎనీ కంట్రీలో ఎక్కడైనా కూడా మనం వాడుకోవచ్చు. ఇది స్టాండర్డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. దీన్ని షార్ట్గా ఎఫ్ఏ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. తర్వాత దీన్ని కనుగొన్నది ఎవరంటే ఎస్ఎస్ గోయంకా. తర్వాత ఆయన కొడుకు అయినటువంటి భరత్ గోయంకా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు వచ్చిందంటే 1988లో వచ్చింది బెంగళూరులో. 1988 బెంగళూరు ఇండియా సాఫ్ట్వేర్. ఒక మొత్తం ప్రపంచం మీద 100 కంట్రీస్ దాకా దీన్ని యూజ్ చేస్తున్నాయి. 100 దేశాలు కూడా ఈ టాలీని యూజ్ చేస్తున్నాయి. ఇది ఎక్కడ మనకు సాఫ్ట్వేర్ తయారు చేయబడ్డది అంటే బెంగళూరులో, ఇండియాలో వచ్చింది. ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? 1988లో వచ్చింది. ఓకేనా? అయితే వర్షన్స్ ఆఫ్ టాలీకి సంబంధించిన వర్షన్స్ చూడండి. ఏంటంటే 1988 నుంచి 89 దాకా మన టాలీ ఫస్ట్ వచ్చింది ఏంటంటే 4.0 వచ్చింది. తర్వాత 89 నుంచి 90 వరకు టాలీ 4.5 వచ్చింది. తర్వాత 90 నుంచి 97 వరకు టాలీ 5.0 వచ్చింది. 97 నుంచి 2000 వరకు టాలీ 5.4 వచ్చింది. 2000 నుంచి 2005 వరకు టాలీ 6.3 వచ్చింది. 2005 నుంచి 2006 వరకు టాలీ 7.2 వచ్చింది. 1 సెప్టెంబర్ 2006లో టాలీ 8.1 వచ్చింది. 1 డిసెంబర్ 2006 నుంచి 2009 దాకా టాలీ 9 నడిచిందండి. తర్వాత 12th మార్చ్ 2009 నుంచి ఇప్పటి వరకు టాలీ ఇయర్ప్లాన్ సాఫ్ట్వేర్ మాకు రిలీజ్ అయిందనమాట. టాలీ ఇయర్ప్లాన్ అంటే ఎంటర్ప్రైజెస్ రీసెర్చ్ ప్లానింగ్ అనమాట. అయితే ఈ టాలీ ఇయర్ప్లాన్ ఇప్పటి వరకు ఇంకా నడుస్తూనే ఉంది. 2009లో వచ్చింది. అయితే ఇక్కడ టాలీ అనేది వర్షన్స్, టాలీ ఇయర్ప్లాన్లో కూడా వర్షన్స్ ఉన్నాయి. ఏంటంటే రిలీజ్ ఏలా సిరీస్ 1 అని, సిరీస్ 2 అని, సిరీస్ 3 అని అట్లా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏంటంటే మనం చూస్తున్నది జిఎస్టీ టాలీ ఏంటంటే వర్షన్ రిలీజ్ ఏ సిరీస్ 6.0.3 అనమాట. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్నటువంటి టాలీ సాఫ్ట్వేర్ ఏంటంటే రిలీజ్ ఏ టాలీ ఇయర్ప్లాన్ రిలీజ్ ఏ సిరీస్ 6.0.3 నడుస్తుంది అనమాట. ఓకేనా? మరి టాలీ లోపల ఎప్పుడు కూడా 3 స్టెప్స్ ఉంటాయండి. 3 స్టెప్స్ ఉంటాయి. అవి ఎప్పుడు మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అకౌంట్స్ ఓన్లీకి, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీకి ఏమో 4 స్టెప్స్ ఉంటాయండి. టాలీకి ఏమో 3 స్టెప్స్ ఉంటాయి. దేనికి? అకౌంట్స్ ఓన్లీ చేస్తే. అంటే ఒక కంపెనీలో మనం 2 రకాల అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు. ఒకటి అకౌంట్స్ ఓన్లీ చేయొచ్చు, రెండవది అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ చేయొచ్చు. ఒకటి ఫస్ట్ అకౌంట్స్ ఓన్లీ, రెండవది అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. అకౌంట్స్ ఓన్లీ చేయాలంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలా, 3 స్టెప్స్ చూసుకోవాలా. ఏంది? కంపెనీ క్రియేషన్ చేయాలా, లెడ్జర్ క్రియేషన్ చేయాలా, ఓచర్ ఎంట్రీ చేయాలా. తర్వాత అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ చేస్తే కంపెనీలో అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తే 4 స్టెప్స్ మెయింటైన్ చేసుకోవాలి. మనం కంపెనీ క్రియేషన్ చేయాలా, లెడ్జర్ క్రియేషన్ చేయాలా, దాంతోపాటు ఇన్వెంటరీ ఇన్ఫో అంటే స్టాక్ ఐటమ్, అక్కడ ఏమేమి ఐటమ్స్తో బిజినెస్ చేస్తున్నాం వాటిని క్రియేట్ చేయాలా. తర్వాత ఓచర్ ఎంట్రీ చేయాలా. ఇక్కడ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 3 ఉంటాయి అకౌంట్స్ ఓన్లీలా. మన కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ ఎంట్రీ. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీలో 4 ఉంటాయి. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఇన్వెంటరీ ఇన్ఫో, తర్వాత ఓచర్ ఎంట్రీ. ఇట్లా మొత్తం కూడా ప్రతి ఒక్కదానికి కూడా 4 స్టెప్స్ ఉంటాయండి. ఓకేనా? ఈ విధంగా మొత్తం ఏంది. తర్వాత ఇప్పుడు మనము టాలీని ఓపెన్ చేద్దామని. టాలీని ఓపెన్ చేయాలి. ఆల్ ప్రోగ్రామ్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ట్కి వెళ్ళేసి ఆల్ యాప్స్కి వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ టాలీ అంటే టీ కాబట్టి స్క్రోలింగ్ చేసుకొని టీ మీదకి వెళ్ళండి. టాలీ ఇయర్ప్లాన్. లేదంటే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయగానే మనకు ఇక్కడ ఇది ఆటోమేటిక్గా డెస్క్టాప్ మీదకి వస్తుంది. అదే కాబట్టి మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుని కూడా మనం టాలీని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది టాలీకి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చిన తర్వాత లైసెన్స్ లేదు కాబట్టి మనకు ఇక్కడ మనము పెయిడ్ వర్షన్ అయితే ఇక్కడ మన లైసెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనది ఓన్లీ డెమో వర్షన్ కాబట్టి, ట్రయల్ వర్షన్ కాబట్టి మనం ఇక్కడ రావాలి. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లోకి రావాలా. వచ్చేసి ఎంటర్ నొక్కగానే మనకు టాలీ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకేనా? ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలా? కంపెనీ క్రియేషన్ చేయాలా ఫస్ట్ కంపల్సరీ. అయితే మరి ఇక్కడ కంపెనీ క్రియేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండదు. అప్పుడు ఏం చేయాలి? మనం ఆల్ టు F2 నొక్కి క్రియేట్ కంపెనీలోకి వెళ్ళేసి ఇక్కడ
ఫామ్ ఫిల్అప్ చేసి కంపెనీ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేమ్ ఇవన్నీ కూడా చేయాలి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ క్రియేషన్ ఎక్కడ ఉంటాయంటే అకౌంట్స్ ఇన్ఫోలు ఉంటాయి. ఓకేనా, అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ ఉంటాయి, ఇక్కడ క్రియేట్ చేయాలి లెడ్జర్స్ అన్ని. తర్వాత ఓచర్ ఎంట్రీ. ఓచర్ ఎంట్రీ ఇక్కడ అకౌంటింగ్ ఓచర్స్లో ఉంటాయి, ఇక్కడికి వెళ్ళేసి ఓచర్ ఎంట్రీ చేయాలి. కానీ ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ ఇట్లా అకౌంట్ వైజ్ వచ్చినాయి, ఈ విధంగా ఎంట్రీ చేయదు, డెబిట్ క్రెడిట్ వైజ్ చేయాలా. దీన్ని డెబిట్ క్రెడిట్ వైజ్ రావాలంటే F12 నొక్కేసి యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్ కాంట్రా రిసిప్ట్ నో ఉన్నాయి కదా, దీన్ని నో చేయండి. తర్వాత డెబిట్ క్రెడిట్ వైజ్ రావాలంటే ఇక్కడ యూజ్ డెబిట్ ఆర్ క్రెడిట్ ఆర్ డెబిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 డ్యూరింగ్ ఎంట్రీ దీన్ని వేసేయండి. అప్పుడు మనకు డెబిట్ క్రెడిట్ వైజ్ వస్తుంది. ఓకేనా, తర్వాత ఇది అకౌంట్స్ ఓన్లీకి. అకౌంట్స్ విత్ ఇన్వెంటర్కి అయితే ఇక్కడ మనం కంపెనీ క్రెడిట్ లెడ్జర్ క్రెడిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ వేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫో. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ ఆఫ్ మీజర్ ఇవ్వాలి. దాన్ని ఎట్లా కొలుస్తాం, ప్యాకెట్లనా లేకుంటే బాటిల్స్లనా కేజీస్లనా నంబర్లనా కార్టూన్లనా లేదా పీసెస్లనా అది ఫస్ట్ రావాలి. తర్వాత అదే దానికి ఏమైనా గ్రూప్స్ ఉంటే అంటే ఒకటే కంపెనీకి సంబంధించిన మోడల్స్ చాలా ఉన్నప్పుడు మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. అలా గ్రూప్స్ ఉన్నప్పుడు మనం గ్రూప్స్ క్రియేట్ చేయాలా. లాస్ట్కు ఐటమ్ క్రియేట్ చేయాలా. లాస్ట్కి ఏం చేయాలి ఎప్పుడైనా ఐటమ్ క్రియేట్ చేయాలా. తర్వాత ఓచర్ ఎంట్రీ చేయాలి. దీనికి కూడా సేమ్ ఓచర్ ఎంట్రీ చేయాలి. ఈ విధంగా ప్రతి ప్రాబ్లంకు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది టాలీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అండి. ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.